హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇంకో వీడియో రథసప్తమి స్పెషల్గా ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం. సో ఫుల్ వ్లాగ్ చూసేయండి, ఓకే? చూసేయండి. అండ్ ఆల్సో టుడే ఈజ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే బాయ్. చాలా బాగుంది, చాలా బాగున్నావు. ఈ అవుట్ఫిట్ నేను వన్ స్టాప్ వార్డ్రోబ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. చాలా బాగుంది. డిస్క్రిప్షన్లో వాళ్ళ ఐడి మెన్షన్ చేస్తా, కావాలంటే తీసుకోండి. ఇంకా జర్నీ స్టార్ట్ చేసి బెంగళూరులో అగారా దగ్గర ఉన్న జగన్నాథ్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. జగన్నాథ్ రథయాత్ర ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అప్పటికే చాలా క్రౌడ్గా ఉంది. కనిపిస్తున్న హనుమాన్ స్టాచ్యూ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఇంకా పక్కనే చాలా స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇక్కడ వాలంటీర్స్ అందరికీ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలిస్తే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మేము దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల సేఫ్గా అనిపించలేదు. అందుకే కొంచెం ఫ్రీగా ఉన్న ప్లేస్లో నిల్చొని ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫుల్ జాతర లాగుంది. మొత్తం టాయ్స్, బెలూన్స్, ఇంకా పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇంకా అట్లనే పక్కన ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ తినడానికి. నేను కూడా ఒక టాయ్ తీసుకున్నా, మీకు లాస్ట్లో చూపిస్తాను ఏంటో. కమెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇంకా ఇప్పుడు టెంపుల్లో నుంచి స్వామివారిని తీసుకొని వస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా భజన చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఇంకా అట్లా స్వామివారిని ఎదుర్కొస్తున్నారు. మీరు కూడా ఆ డివైన్ అట్మాస్ఫియర్ని చూడండి. ఇంత క్రౌడ్ ఉండటం వల్ల ముందుకెళ్ళి చూడలేకపోయాము. చాలా క్రౌడ్ ఉన్నారు కాబట్టి సేఫ్గా అనిపించలేదు. ఇక్కడ చూడండి అసలు ఫొటోస్ వీడియోస్ కోసం ఎంతమంది ముందున్నారో. ఇంకా ఎలాగలా స్వామివారు అయితే కనిపించేశారు. చాలా బాగా అనిపించింది. డోరేమాన్ ఫోన్ అంత క్రౌడ్లు చూద్దామంటే అస్సలు కనిపించట్లేదు నాకు. ఇంకా ఫోన్లో వీడియో తీస్తుంటే జూమ్ చేసిన తర్వాత వెనకాల నిల్చొని చూసేసా. అక్కడ చూడండి రథం పక్కన ఎంతమంది డ్యాన్స్ చేస్తున్నారో. చాలా బాగుంది కదా. 12కి వచ్చామా, 12 నుండి 3 వరకు వెయిట్ చేసాం రథం కదలడానికి. అప్పటికే ఎంత జనం వచ్చేసారో. మేము వెనక్కి వస్తూనే ఉన్నాం. మళ్ళీ వెనక్కి వచ్చాము. రథం కదులుతుందని చూపించడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి ఎట్లా లాగుతున్నారో రథాన్ని. మీకు ఆ రథయాత్ర గ్లింప్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా ఫైనల్గా రథయాత్ర చూసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఫుడ్ ఏం తినలేదు కాబట్టి అంతసేపు నిల్చునేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా పక్కనే కొబ్బరి బొండం ఉండే, ఇంకా అలా వాటర్ తాగేసి ఇంకా మన నెక్స్ట్ బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా ఏసీ బస్లో కూర్చొని రిలాక్స్డ్గా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఏ ఫోన్ వస్తుంది చూడు. హలో, నేను ఫోన్ చేస్తున్నా. బ్రో, 1 వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా and 3 butter naans. Bro, super hungry bro. Full raining and tired. 1 thumbs up, 1 ice cream, 2 gulab jamun.
ఫాస్ట్ 5 minutes సెండ్. థ్యాంక్ యూ. ఈ ఫోన్ నాకు చూడగానే చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా వచ్చే దారిలోనే బ్యాటరీస్ తీసుకొని వచ్చి దాంట్లో వేసేసి ఇంకా స్టార్ట్ చేశాను. हेलो हाँ भैया किधर है? ऑर्डर आया? ठीक है भैया. हाँ थैंक यू, शुक्रिया. Floor 3. The door is off.